నిన్నటి దినం మాజీ మున్సిపాలిటీ వార్డ్ మెంబర్ కుమారుడు ప్రణీత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడడం జరిగింది. ప్రణీత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి, రియల్ ఎస్టేట్ మీడియేటర్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావే, ఒక తూరి మా ఒలిసా రోడ్లోకి రా, అదే ఇక్బాల్ రోడ్లోకి రా. ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే అంబులెన్స్ రాదు, కనీసం ఆటో కూడా రాదు. ఆ ఉద్దేశంతో మా నాయకుడు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆలోచన పెట్టుకొని 33 అడుగుల రోడ్డు కంపల్సరీ అని చెప్పేసి లేఅవుట్ అప్రూవల్ పెట్టుకోండి అని చెప్తే నీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రాపర్టీలో దొంగ ప్రాపర్టీలు మరియు లేఅవుట్ అక్రమ లేఅవుట్లు అమ్ముడుపోలేదని నువ్వు ఆవేశపడుతున్నావు, బాధపడుతున్నావు. అంతేగాని ఏదో వాళ్ళ పైన ప్రేమ అని కాదు. ప్రణీత్ రెడ్డి, నువ్వు చెప్తున్నావే మా నాయకుడి గురించి ముస్లింలకి బట్టలు ఇప్పి కొడతానని ఏడ మాట్లాడినాడయా? కొంచెమైనా సిగ్గు పెట్టుకొని మాట్లాడు. నిజంగా కందికుంట ప్రైమరీ స్కూల్, హై స్కూల్లో చదువుకున్న నీ పక్కనే ఉన్న వ్యక్తికి అడుగు ముస్లింలకు ఏ విధంగా గౌరవిస్తాడు. అదేవిధంగా ఆ వ్యక్తిని టీడీపీ అనే యూనివర్సిటీల వరకు పంపించిన ఘనత మా కందికుంట వెంకటప్రసాదయ్య. నువ్వు ముస్లింలకు మా కందికుంట వెంకట కించపరిచి మాట్లాడాలంటావా? కొంచెమైనా సిగ్గు ఉండాలి. అదే ముస్లింలు నీ ఇంటికి వస్తే ఒక సింగిల్ కుర్చీ వేసుకుంటావు, ఇంకో కుర్చీ వేయవు. ముస్లింలు నీ ఇంటి బయట నిలబడాలి, నీ ముందర చేతులు కట్టుకొని నిలబడాలి. నువ్వు మా గురించి మాట్లాడుతున్నావా? మా నాయకుడు నిజంగా నీ వెనకాల పక్కన ముస్లింల కడుగు 2 సార్లు ఈద్గాకు పోయి నమాజ్కు పోతారు, వాళ్ళకు అడుగు ఏ విధంగా ఈద్గా అభివృద్ధి చేశాడు. అదేవిధంగా నిజామల్లి కాలనీ రోడ్డు అడుగు. ఈ మున్సిపాలిటీలో 2 సంవత్సరాలు ఆ ప్రభుత్వం వచ్చి, ఆ ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎక్కడెక్కడ సీసీ రోడ్లు వేశారు, ఎక్కడెక్కడ బోర్లు వేశారు, నీటి సౌకర్యం కల్పించారో కనుక్కోవయా. నీ స్థాయి ఏమి? వార్డు మెంబర్కి ఎక్కువ మీరు అయినా కానీ ప్రజలకు బాధపెట్టించి భయపడిచ్చి గెలుస్తున్నారు తప్ప, మీ యొక్క దౌర్జన్యాలు గెలుస్తున్నారు తప్ప ప్రజాబలంతో గెలవడం లేదు. కుల మతాలుగా చిచ్చు పెట్టి మీ పార్టీనే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేసే వ్యక్తులే మీరేంది మా నాయకుడి గురించి మాట్లాడేది? మా నాయకుడు నీళ్లు తాగడా, స్టామినా లేదంటావా? నువ్వు మీ నాయనరా? ఒక్క నిమిషం, ఒక 50 మీటర్లు పరిగెత్తు చూద్దాం నీ మొగానికి, మీ నాయన మొగానికి. ఆడే చచ్చిపోతారు నువ్వు కానీ మీ నాయన కానీ. నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడేదా? స్టామినా అనేది ప్రజలు ఇక్కడ గెలిపించినారే, ఆ ప్రజలు అడుగు. కందికుంట వెంకటప్రసాద్ గారి స్టామినా ఏమో చెప్తారు. ఎక్కడో పారాషూట్ వేసుకొని డబ్బులు పెట్టేసి జగన్మోహన్ రెడ్డికి టికెట్ తెచ్చుకున్నాడే, వాళ్ళకు అడుగు. మేము కులాలు, వాళ్ళు దైవ సాక్షిగా అల్లా సాక్షిగా చెప్పామను, మేము కులం పేరు చెప్పి ఓట్లు అడగలేదని చెప్పి. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సి కులబలము కాదయ్యా, ప్రజాబలము. అది నేర్చుకొని పద్ధతిగా మాట్లాడండి. రాబోయే రోజుల్లో మీకు మాటలతో కాదు వేరే రకంగా సమాధానం చెప్పాల్సింది హెచ్చరిస్తున్న ప్రణీత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, ఖబర్దార్. మిత్రులకు నమస్కారం. కదిరి నియోజకవర్గ రాజకీయాల్లో పేదల పక్షం, బడుగు బలహీన వర్గాల పక్షం, కార్మికులు, శ్రామికులు, దౌర్జన్యాలకు గురవుతున్న మహిళా లోకం పట్ల చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలా, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నా వంతుగా నేను ఉపయోగపడాలనే ఒక సంకల్పంతో రాజకీయాల్లో పనిచేసేటువంటి మా ప్రియతమ నాయకులు కందికుంట ప్రసాద్ గారు. ఇవన్నీ ఢీకొట్టాలంటే ఈ కదిరి నియోజకవర్గంలో రకరకాల వ్యక్తులు కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఏకమైన సందర్భాలు రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నేను చెప్పేది. ఒక కందికుంట వెంకటప్రసాద్ ఢీకొట్టాలంటే అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఏకమయ్యే పరిస్థితి. అంటే వీళ్ళలో అభద్రతాభావం, మేం చెయ్యలేనిది ప్రజల కోసం ఈయన పనిచేస్తూ ఉన్నాడు, ఈయనకి ఎక్కడ లేని మంచి పేరు వచ్చేస్తుంది, ఈయన పొలిటికల్ గ్రాఫ్ పెరిగిపోతుంది. ప్రజలు అందుకే రెండోసారి కదిరి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, కదిరి రాజకీయ నియోజకవర్గ చరిత్రలో రెండవసారి ఎమ్మెల్యే కావడం అసాధ్యం. అయినా కందికుంట వెంకటప్రసాద్ గారు రెండోసారి శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులతో మైనార్టీల సంకల్పం, వాళ్ళ ఆకాంక్షతోటి రెండోసారి కదిరిలో శాసనసభ్యులు కాగలిగినారు. ఈ వైసీపీ నాయకులు అదేదో చెప్తారే, ఆశావాదమా, అత్యాశావాదం, ఇంకొకటి అవినీతి, అక్రమాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు. ఈ పునాదుల మీదే వైసీపీ నిర్మితమైండేది. మీ నాయకుడు మీరు ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆయనకు రాజకీయంగా
అవగాహన లేని పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుతున్నారు. అమరావతి అంటే ఒక గౌతముడు నడయాడిన ప్రాంతం. ప్రపంచంలో గౌతముడు బుద్ధుడు గురించి ప్రపంచమంతా తెలుసు. అంతటి మహోన్నతమైన వ్యక్తి నడయాడిన ప్రాంతానికి ఒక గుర్తుగా అమరావతి ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అని ప్రజలు కోరుకుంటే దానికి ఎందుకో మావిగా నేను పేరు పెడతాడు ఆయన. మీ రాజకీయ అవగాహన ఎంత మాత్రం ఉంది, మీ నాయకుడి అడుగుజాడలో మీరు నడుస్తున్నారు కాబట్టి మీకు కదిరి నియోజకవర్గంలో ప్రజల పక్షం ప్రజా అవసరాల కోసం మాట్లాడే పరిస్థితి కనపడలా. మీది కూడా ఎంతసేపు దోచుకోవాలా దాచుకోవాలా ఈ కాన్సెప్ట్లో పోతున్నారు మీరు. తాగుడుబోతులు ఎవరైనా దిమ్మిలు మొగలు కొడుతున్నారంటే సరే, ఆ తాగుడుబోతులకు స్పష్టంగా ఇది వాళ్ళ దిమ్మే అని ఎట్లా తెలుస్తుంది? నేను స్ఫూటిగా అడుగుతాడా. ఈరోజు రాజకీయాలు మేమేదో చేస్తాడాం కదిరిలో అని కనపడుతున్నారు మీరు. మేము పిన్ టు పిన్ మాట్లాడితే వైసీపీ నాయకులు నోరు ఎత్తలేని పరిస్థితి ఉంది, ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంది. అన్ని అక్రమాలు చేసి పెట్టినారు మీరు కదిరి నియోజకవర్గంలో. కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. అమరావతిని ఈ సందర్భంగా యాక్సెప్ట్ చేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఆ రోజు మీ నాయకుడు అసెంబ్లీ సాక్షిగా మేము మద్దతు ఇస్తున్నాం అన్నాడు, మీరు ఎంతన్నా తీసుకోండి అన్నాడు. కాకపోతే ఏం జరుగుతుంది? అది అమరావతి రాజధాని విషయం డైవర్ట్ చేశామని స్థానికంగా ఎక్కడికెక్కడ డైవర్ట్ చేస్తాడని మీ పార్టీ నాయకులు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో మేము మరోసారి సవాల్ విసురుతున్నాం. ప్రజాక్షేత్రంలో కందికుంటగట్టు ఒక స్థానం ఉంది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, మీరు కులాల వారిగా చీల్చేసి మతాల వారిగా చీల్చేసి మా స్థాయిలో మేము రాజకీయం చేసేసి ఇంకోసారి పీఠం ఎక్కేస్తాం అది చేస్తాం అనుకుంటున్నారేమో. కదిరి నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞులు, మంచిగా ఆలోచన చేస్తారు. విద్యార్థి లోకం బాగా మేల్కొంది ఈరోజు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కాండి మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మేము స్వాగతిస్తాం. అంతేగాని ఎక్కడంటే అక్కడ కూర్చొని ఏదో పిచ్చాపాటిగా మాట్లాడేసినాం, నాయకులు విమర్శించేసినామంటే మాత్రం మేము కూడా ఊరికే వదలము. మీరు చేసిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి మేము ఏరి కోరి ప్రజల ముందుకు డిస్ప్లే చేసి చూపిస్తామని తెలియజేసుకుంటే సెలవు తీసుకురా. జై జై తెలుగుదేశం. జై దినం వైసీపీ నాయకులు కదిరి నియోజకవర్గంలో నీళ్లు లేవంట. కదిరి నియోజకవర్గంలో నీళ్లు ఉన్నాయో లేదో గత వారం కిందట ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ పెట్టారు. ఎక్కడ కూడా వేసవి వస్తుంది, ఖచ్చితంగా నీటి ప్రభావం ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ప్రణాళిక వేసుకోవాలి అని చెప్తూ జేజేఎంతో కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్లో ఉన్నటువంటి నిధులు కావచ్చు, ఎంపీడీఓ గ్రాంట్ కావచ్చు, ఉన్న నిధులు అన్నిటితోనూ ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా బోర్లు వేసి ఖచ్చితంగా త్రాగునీరు ఈ నియోజకవర్గ ప్రజలకు అందించడం జరుగుతుంది. మీరు కదిరి నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయో గుర్తించండి. ఫస్ట్ మొదటగా మా నాయకుడి మీద విమర్శలు చేస్తున్నారు. ఏందయ్యా మా నాయకుడి మీద విమర్శలు చేసేది? కదిరి నియోజకవర్గంలో రాయచోటి రోడ్డు, కదిరి నుండి రాయచోటి రోడ్డు ఎలా ఉన్నది? రోడ్లో పోలేక ఎన్పీ కుంటోళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఆ రోడ్డును తయారు చేసింది మన ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారు. అలాగే బైపాస్ రోడ్డు కావచ్చు, ఓవర్ హెడ్ ట్యాంకులు కావచ్చు, ఎక్కడ కూడా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాడు. అలాగే టూరిజం డెవలప్మెంట్, మొన్న జరిగిన కటార్పల్లి వేమన ఉత్సవాలు కావచ్చు, తిమ్మమ్మ మరిమాన ఉత్సవాలు కావచ్చు, నరసింహస్వామి ఉత్సవాలు కావచ్చు, ఇవన్నీ ఏమిటి చేస్తున్నాడు అనుకుంటే ఒకసారి మీకు ఆలోచించే విధానం ఉందా అని? ఈ ప్రాంతాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎలా అభివృద్ధి చేయాలి అనే విధానం పైన మా ఎమ్మెల్యే గారు దృష్టి పెడుతున్నారు. మీరేం చేస్తున్నారు? మా నాయకుడు రియల్ ఎస్టేట్ చేయలేదు, రియల్ ఎస్టేట్ చేస్తుంటే అడ్డుకుంటాడు. రియల్ ఎస్టేట్ చేసుకోమంటున్నాడయ్యా. రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్లాన్ అప్రూవల్స్, ఖచ్చితంగా లేఅవుట్ ఉన్నటువంటి అనుమతులు కావచ్చు, అక్కడ నివసించడానికి ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలా, ఇది భవిష్యత్తులో ఏం సమస్యలు వస్తాయి, అలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా పాటించి ప్రజలకు ఇబ్బంది లేకుండా రియల్ ఎస్టేట్ చేసుకోమని చెప్తున్నాడు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో దొంగతనం చేస్తానంటేనో, రెవెన్యూ ఆఫీసులో దొంగతనం చేస్తానంటేనో, దొంగతనం చేసిన కొడుకులందరినీ కూడా లోపలికేయండి, వితౌట్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులను కూడా కేసులు కట్టించడం జరుగుతుంది. ఒకసారి తెలుసుకో. మీ వైసీపీ నాయకులకి ఏమైపోయిందంటే మీకు ఏది సబ్జెక్ట్ తెలియదు, ఊరికే మా నాయకుని మాట్లాడాలని పార్టీ జెండా దిమ్మెలు తాగి కార్యకర్తలను రెచ్చగొట్టి దిమ్మెలు పాల్గొడతారా?
దిమ్ములు కొడితే ఏం చేస్తారా? కేసులు కడతారు. చట్టం ప్రకారంగా పని చేసుకుంటుంది. మా నాయకుడు నీ మీద కట్టమని చెప్పినాడు. ఏమన్నా మీరు చేసే సిగ్గు శరం లేని పనులు చేయడం వల్ల మీ పార్టీ వాళ్ళు ఉంచుతున్నారు. ఇంకా నువ్వు చెప్తావు, నీ అనుచరులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వస్తేమో కుప్పంలో పనులు, కదిరిలో వైసీపీ. నువ్వు కూడా మా నాయకుని పైన విమర్శలు చేస్తావు. ప్రతి సూరి నీ గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. ఈ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి కాలో ఒక సూరి ఏదైనా చెప్పగలుగుతారా మీరు? మీకు ఆ చేత అవుతుందా? చెప్పండి. మీకు ప్రతిపక్ష పాత్ర పోషించేది వస్తుందా? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఏమైనా ఉందా? నువ్వు మాట్లాడితే ఏమంటావు? నరసింహస్వామి గురించి మాట్లాడు. నరసింహస్వామిని నిద్రపోతున్నావు అంటావా? హిందువుల దైవం నరసింహస్వామి నిద్రపోతున్నావు అంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? రాజకీయాలు ఎక్కడా? నరసింహస్వామి నిద్రపోతున్నాడా? కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. నరసింహస్వామి గురించి మాట్లాడే విధానంలో తెలుసుకో. మొదటగా రాజకీయాలు వేరు, దైవం వేరు. ఇంకా మా నాయకుడు ఆహారపు అలవాటు. ఒక వ్యక్తికి ఆహారపు అలవాటు అనేది ఆయన వ్యక్తిగతమయ్యా. మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చి నడుచుకోబోని పో అంటే కారులో పోద్దు నడుచుకుంటూ పోని చెప్పగలమా మేము? మా నాయకుడు నీళ్లు తాగుతాడు, ఇంకోటి ఎంతో లిక్విడ్ తీసుకుంటాడు. ఆయన ఆహారపు అలవాట్ల ప్రకారం ఆయన వయసు 57 సంవత్సరాలు. ఆయన తగ్గట్టుగా ఆయన ఆహార ప్లానింగ్ ఆయనకు ఉంటుంది. ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి. నువ్వు చెప్తే నేను చెప్తాను నీకు సద్దన్నం తిను, రాగన్నం తిను, కొర్రన్నం తిను అంట. నువ్వు తింటావా? రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు నేర్చుకో. ఒకరి వ్యక్తిత్వం గురించి మాట్లాడము పద్ధతులు మానుకోవాలి. ఇంకా మీకు నిజంగా ఏదైనా సరే ఈ నియోజకవర్గం గురించి అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి. అంతేగాని మీకు పొద్దుపోని మాటలు పల్లాపులు ఆ ప్రెస్ మీట్ల ముందుకు వచ్చేది అది చేస్తున్నావు. నువ్వు ఏదైనా చేస్తావు. మా నాయకుడు ఏం చేస్తాడు? 400-500 కోట్ల. నీకు చేతనైతే 400-500 కోట్లలో నువ్వే మొత్తం అంతా ఆ 390 కోట్లు తీసుకుని ఆ 10 కోట్లు ఏందో చూపించు. నీ బతుకేందో ఇప్పటికైనా మానుకోండి. భవిష్యత్తులో ఈ నియోజకవర్గ ప్రధాన ప్రతిపక్షంగా ఏదైనా అభివృద్ధిపై సలహాలు ఉంటే ఇచ్చేయండి. అంతేగాని చేతగాని మాటలు మాట్లాడద్దని. రెడ్డి గారు నిన్నటి దినమున మా ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేసినావు కాబట్టి నీకు ఈరోజు మేము కౌంటర్ ఇస్తున్నాం. గతంలో కుప్పంలో మీ నాయన కంకర్ మిషన్ నడిపేటప్పుడు అప్పుడు మా ఎమ్మెల్యే గారి కాళ్ళబేర ఆడలేదా మీ నాయన? అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. అంతేగాని మీ స్థాయి ఏందో కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఇట్లాంటి రాజకీయాలు హుందాగా చేయండి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. కానీ మా నాయకుడు కార్యకర్తలకు మనము వ్యక్తిగతంగా విమర్శించకూడదు. మనము హుందాగా రాజకీయాలు చేయాలి మా నాయకులకి నేర్పిస్తున్నాడు. అదే రీతిలో ఉండగానే మీ మాత్రం రెచ్చిపోలే. మీ వైఎస్ఆర్ పార్టీకి పుట్టుకతో వచ్చిండేటివి ఇవన్నీ పద్ధతి మార్చుకొని భవిష్యత్తులో ఇట్లాంటివి పునరావృతం కాకుండా మీరు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మా గాండ్లపేంట మండలానికి ఎమ్మెల్యే కానీ ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు చూసినా మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రణాళికలు చేపించి టెండర్ దశ తెప్పించాడు. అది మా ఎమ్మెల్యే గారికి ఉండే లక్షణము. ఇట్లా పెవాకులు మేము భయపడే కాదు. మీ పార్టీనే భవిష్యత్తులో మొనగడైపోతుంది. మీ పార్టీ ఉండదు, మీ పార్టీలో నాయకులు ఉండరు. ఇవన్నీ గ్రహించుకొని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే మేము డిగ్రీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రైల్ ఇంజన్ ద్వారా మన ఇండిపెండెంట్గా అన్నం చూడడం జరిగింది. అప్పటి నుంచి కదిరి ప్రజలకు ఇప్పటి వరకు అహర్నిశలు కృషి చేస్తూ నేను ప్రజలకు దగ్గరగా ఉండాలా, అందరికీ న్యాయబద్ధంగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి పరచాలని చెప్పేసి తపన పడుతున్నాడు తప్ప మీలాగా అక్రమాలకు పాల్పడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇక్కడ రాజకీయాలు చేయడానికి అన్న ఇక్కడ లేడు. కాబట్టి మీరు అనవసరంగా లేనివన్నీ ప్రలోభాలు ఇక్కడ చెప్పకూడదని మరొకసారి మేము మనవి చేసుకుంటున్నాం. కామెడీ యాక్టర్కి తక్కువ, బ్రహ్మానందానికి ఎక్కువ అయినటువంటి కుటాగుల బ్రహ్మానందం ప్రణీత్ రెడ్డి 5 అడుగులు కూడా లేడమో 4 అడుగులు ఉన్నాడు అనుకుంటా. ఆ ప్రణీత్ రెడ్డి మా ఎమ్మెల్యే గారి గురించి ఏదేదో మాట్లాడుతున్నావు. ఆరోగ్యం గురించి నువ్వు మాట్లాడుతుంటే మాకే నవ్వు వస్తుంది. ప్రణీత్ రెడ్డి మా ఎమ్మెల్యే రాయలసీమలోనే అందగాడోయా. నీకు మా ఎమ్మెల్యే గారి గురించి
మాట్లాడే స్థాయి లేదు. నీ గురించి నీ వార్డులో ఉన్న యువకులే నవ్వుకుంటారయ్యా నీ గురించి మాట్లాడుకొని. నువ్వు కూడా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతుంటే కదిరి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. బ్రహ్మానందం రిటైర్ అయిపోతాడేమో అని జనాలంతా బాధపడతా అంటే కొత్త బ్రహ్మానందం మా కదిరికి వచ్చినాడని చెప్పి జనాలంతా నీ గురించి ఆలోచించుకుని నవ్వుకుంటున్నారయ్యా. ఇంకనైనా నీ కామెడీ మాటలు, నీ కామెడీ యాక్టింగ్లు వదిలేసి ప్రజల కోసం ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రా. మా ఎమ్మెల్యే అందరికీ న్యాయం చేస్తాడయ్యా. మీలాగా ఎస్సీలు రాకూడదు, ఎస్టీలు చెప్పులు వదిలేయాలా, ముస్లింలు మా కింద మేము కూర్చున్న తర్వాత కింద కూర్చోవాలా అనే స్వభావం కలిగిన వ్యక్తి కాదయ్యా. ఇంకనైనా బ్రహ్మానందం నోరు అదుపులో పెట్టుకో. నువ్వు అదుపులో పెట్టుకోకపోయినా మేము అదుపులో పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. సంబంధించి 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే, ఈ జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడుతున్నాడు. అతను ఏం మాట్లాడుతున్నా ఒక లాజిక్ అనేది ఉండదు, ఒక పద్ధతి పాటు అనేది ఏది ఉండదు. ఏదో ప్రెస్ మీట్ ముందుకు రావాలా, 4 మాటలు మాట్లాడాలా అనే విధంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళని చూసి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఆ వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే ఇది పాటిస్తూ నిన్నటి దినంన కదిరి నియోజకవర్గానికి చెందిన ప్రణీత్ రెడ్డి గారు కూడా ఏదో మాట్లాడాలి కదా, మాట్లాడాలి, మైక్ ముందర పెట్టారు. కందికొండ గారిని ఏదో 4 మాటలు మాట్లాడితే తనకు ఏదో గుర్తింపు వస్తుందనే పాకులాటగా ఉన్నట్టు ఇది అర్థమవుతోంది. కదిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలను అడగండి తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు వరకు జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏవైనాయో మీకు కళ్ళకు కనబడకపోతే మమ్మల్ని మీరు మా దగ్గర రండి, మేము చూపిస్తాం ఎక్కడెక్కడ ఏ రోడ్లు వేసాము, సీసీ రోడ్లు ఎన్ని వేసాము, అభివృద్ధి పనులు ఎంత చేసామనేది కూడా మేము మీకు క్లియర్ కట్గా చూపిస్తాం. ముఖ్యంగా మైనార్టీల గురించి మాట్లాడతారు బాబ్జాన్ గారు. ప్రతి ఒక్కసారి కూడా మైనార్టీలకు మా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసింది అంటున్నాడు. గత 2.5 సంవత్సరం వెనక్కిపోతే అదే జగన్మోహన్ రెడ్డిని పిచ్చ బూతులు తిట్టిన నాయకుడు బాబ్జాన్ గారు. ఎందుకు తిట్టారు అప్పుడు అంటే, అప్పుడు బాబ్జాన్ గారు మాట్లాడింది ఈ రోజున మర్చిపోయారా? మతిమరుపు ఏమన్నా వచ్చిందా? మీలాంటి సాధారణమైన కార్యకర్తను ఒక పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, సాధారణ కార్యకర్తను నిన్న ఆ స్థాయికి తీసుకొని వచ్చిన నాయకుడు కందికొండ వెంకటప్రసాద్ గారు. అవన్నీ ఈరోజు నువ్వు మర్చిపోయి నీ ఇష్టానుసారం మాట్లాడతా అంటే మాత్రం రాబోయే రోజుల్లో సహించబోమని కూడా మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఇంకొకటి, ప్రతిసారి నేను గమనిస్తున్నాను సోషల్ మీడియాలో ఈ బ్రహ్మరథోత్సవాల గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. కానీ విని ఎరుగని రీతిలో మన కదిరి నియోజకవర్గంలో బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం జరగడం జరిగింది. ఉత్సవాలు జరిగిన చూసి అదేవిధంగా మన బ్రహ్మరథోత్సవానికి మన రాష్ట్రం నుండి కాదు పక్క రాష్ట్రాల నుండి తండోపతండాలుగా జనాలు వచ్చి, ఎప్పుడు రాని విధంగా జనాలు వచ్చి బ్రహ్మరథోత్సవం సక్సెస్ఫుల్గా జరిగింది. అటువంటి పెద్ద కార్యంలో చిన్న పొరపాట్లు అనేది జరిగేది సర్వసాధారణం. దానిని కూడా అడ్డు పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుండి బాబ్జాన్ వరకు ప్రతి ఒక్కరు కూడా దాని మీదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రతిగా ఇది కూడా మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. వైసీపీ రాబోయే రోజుల్లో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మైకులు ముందర పెట్టాము, కెమెరాలు మా ముందర ఉన్నాయి, మేము మాట్లాడేది మాట్లాడతాం, చేస్తామంటే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాము. మా ఓపిక కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు అనేది దాటిపోయినప్పుడు మమ్మల్ని మా అన్న కందికొండ వెంకటప్రసాద్ కూడా ఆపినా కూడా ఆగే పరిస్థితి అయితే ఉండదని కూడా మేము మరొకసారి హెచ్చరిస్తున్నాము. ఏదన్నా రాజకీయం చేయాలనుకుంటే హుందాగా చేయండి. హుందాగా చెప్పేస్తే సరిపోదు, మీరు చేసే రాజకీయానికి హుందా ఉండాలా. ఏందండి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ ఏంటండి గన్ పెట్టుకోండి, నా గన్న పేరులో గన్ ఒకసారి తీసుకొని మార్చుకొని ఎగతాలే, మన రాజధానిపై ఎగతాలే. కనీసం ఇది ఉండాలండి మాట్లాడ